హాయ్. హాయ్ అందరికీ. నమస్కారం. నేను రాజ్ కుమార్. ఈ రోజు నుండి మనం పైథాన్‌ని ఏఐ, ఎంఎల్ మరియు జెన్ ఏఐకి బేస్‌గా నేర్చుకుంటాం. ఓకేనా? సో, ఈ సిరీస్‌లో నేను ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్‌తో చెప్తాను. ఓకే. సో, ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది. అలాగే ఫ్రీలాన్స్‌కి అండ్ ఏఐ యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో, ఎగ్జాంపుల్ వాట్ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, సో, డే 1. సో, ఫర్ ఎగ్జాంపుల్ టుడే నుంచి నేను ఎవ్రీ డే ఐ విల్ టీచ్ యూ ఫర్ లైక్ ఏఐఎంఎల్. ఓకే. హౌ ద పైథాన్ విల్ బి యూస్. సో, ఇందులో పైథాన్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ మరియు స్మాల్ ప్రాక్టీసెస్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకే. సో, లెట్స్ సింపుల్. సో, పైథాన్ అంటే ఏంటి? సో, పైథాన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రోగ్రామ్ అండ్ పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో, మనం ఎలా అయితే బై స్పీకింగ్ మాట్లాడతామో, సో, అదే విధంగా ఇది స్టెప్ బై స్టెప్ మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు ఈజీగా. సో, ఈజీ సింటాక్స్ ఉంటుంది. ఇందులో లైక్ లైబ్రరీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ టైమ్ ఫర్ ఏఐ, ఎంఎల్‌కి యూజ్ చేయొచ్చు. సో, హియర్ మనము ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ ఎలా ఉందో అలాంటి లైక్ ట్రైన్డ్ మోడల్స్‌ని మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఓపెన్ ఏఐ, గూగుల్, నెట్‌ఫ్లిక్స్‌లో పైథాన్ ఎలా వాడతారు అనేది. ఓకే. సో, నెక్స్ట్ ఇవన్నీ మనకి పైథాన్‌లో బేస్ మీదనే బిల్డ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అవుతుంది? ఎలా యూజ్ అవుతుంది? సో, పైథాన్‌లో చాలా ఏఐ అండ్ ఎంఎల్ లైబ్రరీస్ రెడీగా ఉంటాయి. లైక్ ఇవి మీరు చూసారంటే నంపై గాని, పాండాస్ గాని, స్కిట్‌లర్న్ గాని, పైటార్చ్ గాని, హగ్గింగ్ ఫేస్ గాని ఇలా అన్నీ ఆల్రెడీ ప్రీ బిల్డ్ లైబ్రరీస్ ఉంటాయి. ఓకే. సో, ఇందులో మనకి సింపుల్ సింటాక్స్ ఉంటుంది. సింపుల్ సింటాక్స్ యూజ్ చేసుకొని మనం ఫాస్ట్ డెవలప్‌మెంట్ చేయొచ్చు. ఓకే. ఇన్ ద సేమ్ టైమ్ లైక్ ఏఎంఎల్ అండ్ జెన్ఏఐలో హైయెస్ట్ యూజ్డ్ పైథాన్ లాంగ్వేజ్ చేస్తారు. సో, కమింగ్ టు ద టాపిక్, జస్ట్ సింపుల్‌గా వాట్ ఈస్ ఎ వేరియబుల్? ఓకే. సో, వేరియబుల్ అంటే వేరియబుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లెటర్‌లో గాని ఏదైనా ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్‌లో మీరేమైనా స్టోర్ చేసుకుంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ డేటా గాని మీరేదైనా ఫోటోస్ తీసుకుంటే స్టోర్ చేశారు కదా! దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తాం? గ్యాలరీ అనే దాంట్లో మనం స్టోర్ చేస్తాం. అదే విధంగా పైథాన్‌లోన మనము ఏదైనా ఒక నేమ్ ఇచ్చి దాంట్లో స్టోర్ చేస్తాం. టు సేవ్ ద మెమరీ. ఓకే. సో, సింపుల్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము వాట్ ఈస్ వేరియబుల్? వాట్ ఈస్ వేరియబుల్? వాట్ ఈస్ వేరియబుల్? సో, వేరియబుల్ అంటే ఏం లేదండి. నథింగ్ సింపుల్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఏ అనే ఒక వేరియబుల్‌లో ఏం చేస్తున్నాను? స్టోర్ చేస్తున్నాను. లెట్స్ స్టోర్ లైక్ మై వాల్యూ విచ్ ఈస్ లైక్ 20 అనుకోండి. సో, ఇన్ ద సేమ్ టైమ్ నేమ్ స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్‌లో. ఇక్కడ ఆర్ ఐయామ్ లైక్ గివింగ్ డబుల్ ఇంటికేషన్స్ ఆఫ్ మై నేమ్ రాజ్‌కుమార్. ఓకే. సో, ఇది వేరియబుల్‌గా మనము డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఇక చేసామంటే ఏమవుతుంది మనకి ఏ ఈక్వల్ 20 అండ్ నేమ్ ఈక్వల్ టు రాజ్‌కుమార్. ఓకే. ఇలా మనము ఏ అనే నేమ్‌లో 20ని పెట్టాము. నేమ్‌లో రాజ్‌కుమార్ పెట్టాము. సో, ఇక్కడ మనము ఆ టెక్స్ట్‌లో స్టోర్ చేస్తాం. ఓకేనా? అగైన్ ఇలా వేరియబుల్స్ వాట్ ఈస్ వేరియబుల్? సో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటామంటే హ్మ్. సో, డేటా టైప్స్ ఉంటాయి. లైక్ ఇంటు, ఫ్లోట్స్ ఉంటాయి. స్ట్రింగ్ ఉంటుంది. బూలియన్ వాల్యూస్ ఉంటాయి. లిస్ట్ ఉంటుంది. టపుల్స్ ఉంటాయి. డిక్షనరీ ఉంటుంది. సెట్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చి మనకి ఏముంటుంది డేటా టైప్స్ ఉంటాయి. లెట్స్ సే ఆహ్, ఇంట్. ఓకే. సో, ఇంటిజర్ ఇక్కడ మనకి ప్యూర్ నంబర్స్ ఉంటాయి. లైక్ ఓన్లీ నంబర్స్. దీనికి ఏమి ఇందులో మనకి సపోర్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అంటే ఏమి? సో, ఇంట్ సో, ఇంట్‌లో ఏం చేస్తున్నామంటే మనము ఇంట్లో ఏ ఈక్వల్ టు 10 ఓన్లీ ప్యూర్ నంబర్‌ని ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం. ఓన్లీ ప్యూర్ నంబర్స్. ఓకే. ఇన్ ద సేమ్ టైమ్ సో, ఫ్లోట్. ఓకే. సో, ఫ్లోట్ అంటే ఏంటి? మనకి పాయింట్ టు ద నంబర్ లైక్ డెసిమల్ నంబర్స్ ఉంటాయి కదా! లైక్ 10.5 లైక్ 4.5 అలాగా. సో, ఫ్లోట్ యూజ్ చేస్తాం. సో, ఫ్లోట్ అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు 3.15 ఇది ఒక ఫ్లోట్ అనేది. ఓకేనా?
ఇన్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇంకేముంటుంది మనకి నెక్స్ట్ డేటా టైప్ ఏంటి స్ట్రింగ్. సో స్ట్రింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్యారెక్టర్స్. ఓకే, టెక్స్ట్ ఆ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్. సో నేమ్ ఈక్వల్ టు దిస్ ఈస్ ద డబుల్ ఇండికేట్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫాలో అవ్వాల్సిన కంపల్సరీగా. నెక్స్ట్ ద సేమ్ టైమ్ బూలియన్ వాల్యూ. సో బూలియన్ ఇస్ నథింగ్ బట్ వెదర్ డెసిషన్ మేకింగ్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ద స్టూడెంట్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది ఇక్కడ మనకి బూలియన్ లో తెలుస్తుంది. సో బూలియన్ అంటే మనకి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ టైమ్ లైక్ నెక్స్ట్ లిస్ట్ ఉంటుంది. సో లిస్ట్ ఇస్ నథింగ్ బట్ సో మన లైక్ ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ చేయొచ్చు. లైక్ ఆర్డర్ కలెక్షన్ చేయొచ్చు, ఇన్ ద సేమ్ టైమ్ ఆర్డర్ చేంజ్ చేయొచ్చు. లేదా లైక్ వైస్ వర్స ఫ్రంట్ టు బ్యాక్, లేక బ్యాక్ ఫ్రంట్స్ మార్చుకోవచ్చు. ఇఫ్ యూ గో ఫర్ లిస్ట్, సో లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనుకోండి. సో మార్క్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ లోనే మనం ఇక్కడ ఇచ్చేస్తాం. లైక్ ఇఫ్ యూ గో అండ్ చెక్ లైక్ మార్క్స్ ఈక్వల్ టు 90 అండ్ 80 అండ్ 70. సో మనం ఎలా ముందుగానే వెనకైనా లిస్ట్ ని మనం మార్చుకోవచ్చు. ఓకే, సో లిస్ట్ ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం నెక్స్ట్ టపుల్ ఉంది. ఓకేనా, టపుల్ వచ్చి దేనికి యూస్ చేస్తామంటే సో ఆర్డర్ చేంజ్, సారీ ఆర్డర్ టపుల్లో వన్స్ మనకి ఏమవుతుందంటే వన్స్ మనం ఇచ్చామంటే లైక్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇలా వచ్చిన ఆర్డర్ ని మనం చేంజ్ చేయలేం ఇందులో టపుల్స్ లో. సో ఇట్ విల్ బి కాన్స్టెంట్. ఓకేనా, ఆర్డర్ చేంజ్ చేయలేం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ గో ఫర్ ద డేస్, డేస్ ఈక్వల్ టు ఇందులో మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ లో మండే, ద సేమ్ టైం సారీ మండే, ట్యూస్డే. సో ఇలాంటి ఆర్డర్ ఉన్న వాల్యూస్ మనం ఏం చేస్తామంటే మనం టపుల్ యూస్ చేసుకుంటాం. ఓకేనా, నౌ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకా డిక్షనరీ వాల్యూస్ ఉంటాయి. సో డిక్షనరీ నథింగ్ బట్ కీ పేర్ వాల్యూస్. కీ వాల్యూని మనం ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క నేమ్ అనుకోండి. సో నేము పర్సన్ యొక్క ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా డిక్షనరీలో. సో సి దిస్ ఆటోమేటికలీ నేమ్ రాజ్ కుమార్ అండ్ ద ఏజ్ 20. సో ఇలా వాల్యూస్ మనము ఇచ్చేయచ్చు. లైక్ ఇన్ ద సేమ్ టైం సెట్స్ అంటే సెట్ కూడా అంతే అలాగే వస్తుంది మనకి. సో సెట్ ఎలా యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ వచ్చి లైక్ యూనిక్ వాల్యూస్ లైక్ 1 2 3, లైక్ 1 2 2 3. సో ఇలాంటి వాటి కోసం మనం సెట్స్ యూస్ చేస్తాం. సో నంబర్స్, సో ఇదర్ నెంబర్స్ కానీ వీ నీడ్ లైక్ ఎనీ లైక్ డిఫరెంట్ నేమ్ లైక్ వాల్యూస్ ఆల్సో. ఓకేనా, సో ఇది మనకి లైక్ దేర్ సెట్స్ ఇలా ఉంటాయి. లైక్ సెట్ ఆఫ్ 1 2 3 4. సో దిస్ ఈస్ నథింగ్ బట్ సెట్స్. ఓకే, ఇన్ ద సేమ్ టైం లైక్ మనం ఇంకేం చేయొచ్చు అంటే సో ఇందులో ప్రింట్ ఉన్నాయి. ఇంకా సో సింపుల్ టాస్క్ ఒకటి చేద్దాం ఇప్పుడు ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. జస్ట్ సి, సో మై నేమ్. ఓకే, జస్ట్ ఐఎమ్ గివింగ్ ద స్ట్రింగ్ ఫస్ట్ మై నేమ్ ఈక్వల్ టు మై నేమ్ ఇస్ రాజ్. సారీ, స్ట్రింగ్ ఆల్వేస్ ఇండికేట్స్ డబుల్ స్కోర్స్. రాజ్. ఇన్ ద సేమ్ టైం ఏజ్ ఈక్వల్ టు మై ఏజ్ 25, విచ్ ఈస్ ఇంటీజర్. ఓకే, ఇంటీజర్. సో నా యొక్క మార్క్స్, నా స్కూల్ మార్క్స్ కానీ లైక్ మై కాలేజ్ మార్క్స్. సో మార్క్స్ ఈక్వల్ టు, so whether it is like tuples, like it will be so list. Okay, you can use the list here for the marks. సో మార్క్స్ వచ్చి సెట్ ఆఫ్ లిస్ట్ కాబట్టి ఇందులో మనం మన మార్క్స్ వచ్చి ఏం చేసుకుంటే ఓకే 90, 80 and 85. Okay, so this is our marks. Now I'm giving all the print statement for all. Okay, sorry, now I'm giving all the print statements. Print name, like that I'm giving for all. చూడండి, ప్రింట్కి ఇచ్చాను, ఏజ్కి ఇచ్చాను, మార్క్స్ ఇచ్చాను. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, సింపుల్గా
మనకి అవుట్పుట్ ఇచ్చింది చూడండి, రాజ్ 25. ఓకే. సో ఏందంటే ఈజీ సింటాక్స్ ఉంటాయి ఇందులో. ఈజీగా కోడ్ రాయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈజీగా ఎర్రర్స్ చెక్ చేసుకోవచ్చు. ద పైథాన్ ఈస్ వెరీ ఈజీ లాంగ్వేజ్. ఓకే. సో నెక్స్ట్ చూసారా? ఇందులో మనం ఏం నేర్చుకున్నామంటే పైథాన్ అంటే ఏంటి నేర్చుకున్నాము. సో పైథాన్ ఎందుకు బెస్ట్ నేర్చుకున్నాము. ఇంకా వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాము. అలాగే ప్రింట్ అండ్ టైప్ గురించి కూడా చూసాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, టైప్ అంటే ఎలా టైప్ మనం ఎలా నేర్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ ఇస్తున్నాను. వేరియబుల్ ఏలో 10 ఇస్తున్నానండి. ఈ 10లో ప్రింట్ ఏ. సో ప్రింట్ ఏని తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ ప్రింట్ ఏ తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను, ఈ ప్రింట్ ఏలో ప్రింట్ ఏ. సో వాట్ ఈస్ ద టైప్? ఈ టైప్ ఏంటో, ప్రింట్ ఏ యొక్క టైప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సో జస్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఏ యొక్క టైప్ ఏంటి? సారీ, ప్రింట్ ఏ. ఓకేనా? సో జస్ట్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. చూడండి, ఏ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ, బికాస్ వీఆర్ గివింగ్ 10 కదా. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ మనం నేర్చుకోవచ్చు అండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద బెస్ట్ పైథాన్ లాంగ్వేజ్ ఫర్ వీ కెన్ యూస్ఫుల్ ఫర్ ఏఐఎంఎల్. ఓకే. సో ఎవ్రీ డే I will post one classes and you can learn. Okay. So thank you and thank you so much. Please subscribe and like, follow this channel. I will help you to more to learn AIML technologies. Thank you so much.